సంసారంలో ఉద్యోగ విరమణ ప్రయోజనాల చిచ్చు. రోలుతో భార్య దాడి చేసింది. ఏసీటీఓ చనిపోయిండు. ఏఎన్ఎంలా విధులు నిర్వర్తిస్తున్న నిందితురాలు. భార్యనట ఏఎన్ఎం అట, ఆయనట ఏసీటీఓ ఆఫీసర్. ఆయన రిటైర్ అయ్యింది, పెద్ద మనిషి వెంకటేశ్వర్లు. ఆ రిటైర్మెంట్ డబ్బుల విషయంలో గొడవ స్టార్ట్ అయింది. ఇది ఎక్కడంటే హుస్నాబాద్లో గొడవ స్టార్ట్ అయ్యి చివరికి ఏం చేసిందంటే ఆ రోకల్ బండ తీసుకుపోయి ఎత్తేసిందట. రోల్ ఉంటుంది కదా, ఏమో అది ఎంత పెద్దగా ఉంటుంది, అది మనమే ఎత్తలేము. అది ఆ రోల్ తీసుకుపోయి తలక మీద ఎత్తేసి చంపేసింది. ఇట్లా తయారయ్యారు. ఏంది ఇది? మళ్ళీ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీసే. ప్రభుత్వ ఉద్యోగులైన ఆ దంపతుల మధ్య ఉద్యోగ విరమణ ప్రయోజనాలు, ఆస్తి పంపకాల విషయంలో వివాదం తలెత్తింది. ఈ క్రమంలో రోలుతో భర్త తలపైన భార్య గట్టిగా కొట్టడంతో తీవ్రంగా గాయపడి చనిపోయిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. హుస్నాబాద్ ఎస్ఐ లక్ష్మారెడ్డి తెలిపిన ప్రకారం హుస్నాబాద్ హనుమాన్ నగర్కు చెందిన కోతి వెంకటేశ్వర్లు 60 ఏళ్ళు మంచిర్యాలలో ఏసీటీఓగా పనిచేస్తుండు. హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ పిహెచ్సిలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న రాజమణితో ఆయనకు 30 ఏళ్ల కింద పెళ్ళైంది. వీళ్ళకి ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు. 20 ఏళ్ల క్రితం వెంకటేశ్వర్లు రెండో పెళ్లి చేసుకున్నట. ఆమె ద్వారా కలిగిన 2 కుమార్తెలు, కుమారుడితో కలిసి మంచిర్యాలలోనే ఉంటున్నారు. ఈయన సెకండ్ భార్య దగ్గర ఉంటున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా మొదటి భార్య వద్దకు వచ్చి వెళ్తూ ఉండేవారు. ఆగస్టు 31వ తేదీన వెంకటేశ్వర్లు ఉద్యోగ విరమణ చేయాల్సి ఉన్నది. తద్వారా వచ్చే ఆర్థిక ప్రయోజనాలు, ఆస్తి పంపకాల విషయంలో మొదటి భార్యతో గొడవలు జరుగుతూ ఉన్నాయి. పలుమార్లు పంచాయతీ జరిగింది. పెద్ద మనుషుల సమక్షంలో ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు హుస్నాబాద్లో పంచాయతీ పెట్టిరట. ఈ సందర్భంగా డబ్బు విషయమై తలెత్తిన వివాదంలో వెంకటేశ్వర్లు తలపైన రాజమణి రోలుతో బలంగా కొట్టింది. తీవ్రంగా గాయపడ్డ ఆయన్ను తొలుత స్థానిక ఆసుపత్రికి, ఆ తర్వాత కరీంనగర్లోని మరో ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట. ఉద్యోగ విరమణ డబ్బు రెండో భార్యకి ఇస్తాడేమో అన్న కక్షతోనే తన అన్నను వదిన కొట్టి చంపిందని వెంకటేశ్వర్లు సోదరుడు దేవయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట. ఇప్పుడు ఫుల్ ఆస్తి వచ్చింది, మొత్తం జైలంతా ఆమెదే, ఇక ఆనే తిరగొచ్చు. అంతే కదా, మరి ఏముంది.